కొండా రాజీవ్ గాంధీ గారు ఒక విషయం చెప్పండి. పరిశ్రమలు వెళ్ళిపోయాయని మాట్లాడుకుంటున్నాము. 99 పైసలకు భూములు ఇస్తున్నాం మనం. అంటే ఎకరా కాదు, ఎంత అడిగితే అంత వాళ్ళకి భూమి 99 పైసలకే ఇస్తున్నాం. అందులో విశాఖపట్నం అంటే చాలా చీప్ భూముల రేట్లు అక్కడ. సో లోకేష్ గారు మేము ఎంతైనా ఇచ్చేస్తాను అంటున్నారు. చాలా కంపెనీలకు ఇచ్చారు. ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే అక్కడ ప్రారంభోత్సవం కొబ్బరికాయ వరకన్నా వచ్చిందా? నిర్మాణాలు మొదలయ్యాయా? ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఏం జరుగుతోంది వైజాగ్లో? ఇప్పటి వరకు భూములు తీసుకున్న వాళ్ళు ఎక్కడున్నారు? సార్, ఆ అంశం చెప్పే ముందు ఇంకొక అంశాన్ని నేను యాడ్ ఆన్ పాయింట్ చేయబోతున్నా ఉన్నాను సార్. ప్లీజ్. అదేమిటంటే అబద్ధాలు చెప్పడంలో, క్రెడిట్ చోరీ చేయడంలో పాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరి అన్న పద్ధతిలో ఉంది నారా లోకేష్ గారి వ్యవహారం. ఎందుకంటే క్రెడిట్ చోరీ చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఎదిగారు. ఈ రోజు విశాఖపట్నంలో పివి సింధు గారి బ్యాడ్మింటన్ అకాడమీకి అయ్యగారు నారా లోకేష్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. అదొక పెద్ద ఈవెంట్ విశాఖపట్నంలో. అయితే ఏంటంటే పివి సింధు గారికి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆవిడకి స్థలాన్ని కేటాయిస్తామని చెప్పి ప్రకటించడం గాని, జీవో ఇవ్వడం గాని, స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయడంలో గాని, ఆ తర్వాత ఆవిడ 21 నెలల క్రితమే ఆవిడ శంకుస్థాపన చేసుకోవడం, అక్కడ నిర్మాణ పనులు అవ్వడం, ఆల్మోస్ట్ స్లాబ్ పరిస్థితికి అక్కడ నిర్మాణం రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు వచ్చి నారా లోకేష్ మళ్ళీ శంకుస్థాపన చేయడం అంటే కొబ్బరికాయలు మిగిలిపోయాయంట సార్. ఎక్కడ పడితే అక్కడ కొడతారు. ఏముంది? ఇప్పుడు ఏంటంటే మీరు అడిగినటువంటి కంపెనీల గురించి చెప్తాను సార్. సార్, నా వాయిస్ వస్తుందా సార్? విశాఖపట్నం కదా ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం అంటే మరి ఎందుకో విశాఖపట్నం అనేటువంటి మా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిందని మాకు తెలుసు తప్ప చంద్రబాబు నాయుడు గారి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం వెనక నెట్టేయబడిందని చెప్పి మాకు ఈ మధ్య తెలిసింది. ఎందుకంటే ఎక్కడైనా చూస్తే భూములు వాల్యూలు పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతున్నాయి, భూమి మీదే పెట్టుబడి పెట్టండి, భూమే భవిష్యత్తు అని చెప్తున్నారు. కానీ అలాంటి మా భవిష్యత్తు భూమిని గుగ్గుపాలు చేస్తున్నారు. ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఏ మూలకన్నా వెళ్ళండి, 100 ఎకరాలు 99 పైసలకు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా అంటే లేదు. ఓన్లీ మా విశాఖపట్నంలో. మరి ఎందుకు చేస్తున్నారు ఈ అన్యాయం మాకు తెలియదు. మీరు చెప్పినటువంటి కంపెనీలు ఒక్కటే పెట్టుబడి పెట్టలేదు. వరుస ఏమీ చేయలేదు. సత్వ నిల్లు, లేదా కపిల్ చిట్స్ నిల్లు, లేదా బీబీఎం నిల్లు, ఈ నిల్లులన్నీ కలిపి విశాఖపట్నానికి ఇల్లు చేస్తున్నాయి. ఎవరు కూడా ఎక్కడ ఒక కొబ్బరికాయ కుట్టింది కానీ, ఒక తట్టెడి మట్టి, ఒక పార ఇసుక, లేదా సిమెంట్, ఒక గుప్పెడు పెక్క వేసిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం స్థలాలు తీసుకుని వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి ఎల్ ట్యాక్స్, లోకేష్ గారికి ఏమో ఎల్ ట్యాక్స్, ఈ కమిషన్లు ఇచ్చుకుంటూ ఒక గొప్ప విలువైనటువంటి భూములను చాలా డెడ్ చీప్ గా కొట్టేసి, లెటర్లు చెప్పాలంటే అఫీషియల్ గా దొంగతనం చేస్తున్నారు విశాఖపట్నంలో భూములు అని చెప్పడంలో వెనకటి. ఎందుకంటే 99 పైసలు మొత్తం భూమి అంతా పట్టుకెళ్ళిపోవడం, పట్టుకెళ్ళేవాడు నిజంగా ఐటీ ద్వారా ఎవరైనా వచ్చి పెట్టుబడి పెడుతున్నాడంటే లేదు. ఎవరి సత్వ, ఎవరి ఉర్స, ఎవరి ఇటువంటి కంపెనీలు అన్ని అంటే అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, అన్ని నిర్మాణ సంస్థలే. నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం భూమి ఇచ్చేసి ఆ నిర్మాణాలు చేసుకోమని చెప్పడం అనేటువంటిది బహుశా నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ గవర్నెన్స్. సో ఇలా చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పాలన అంతా కూడా అత్యంత ఘోరాతి ఘోరంగా ఉంది. ఎందుకో కూడా చెప్తాను. రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ. ఆ విజనరీ ఇప్పుడే కనబడుతుంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ముఖ్యమంత్రి అవడం ఖాయం. ముఖ్యమంత్రి అయ్యే నాటికి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వస్తువులు ఉండకూడదు, అప్పు అనేది పుట్టకూడదు, భూమి అనేది మిగలకూడదు, బకాయిలు 1,00,000 కోట్లు ఉంచేసి వెళ్ళిపోవాలి, ఉద్యోగస్తులు నలగదీసి వెళ్ళిపోవాలి, రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నట్టుగా ఉంది.